ఆషాఢ మాసంలో ప్రతి ఇంటిలోనూ గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? ఇది కేవలం అందం కోసం కాదు. దీని వెనుక ఆరోగ్య రహస్యాలు, శుభ విశ్వాసాలు, మన సంస్కృతి దాగి ఉన్నాయి. ఆ అసలు కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలు. మన భారతీయ సంస్కృతికి గోరింటాకు అనేది కేవలం ఒక అలంకారం మాత్రమే కాదు. ఇది ఆనందానికి, శుభానికి, ఆరోగ్యానికి ప్రతీకగా భావించబడుతోంది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో మహిళలు, యువతులు ఎంతో ఆనందంగా గోరింటాకు పెట్టుకుంటారు. అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? గోరింటాకు ఆకుల్లో శరీరాన్ని చల్లబరిచే సహజ గుణాలు ఉంటాయి. వేసవి వేడి లేదా శరీరంలో అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు గోరింటాకు చల్లదనాన్ని అందిస్తోంది. అందుకే పూర్వకాలం నుంచి దీన్ని ఔషధ గుణాలు కలిగిన మొక్కగా భావించారు. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే గోరింటాకు శుభానికి, సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు. పెళ్ళిళ్ళు, శ్రావణ మాసం వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, నాగపంచమి వంటి శుభ సందర్భాలలో మహిళలు గోరింటాకు పెట్టుకోవటం ఆనవాయితీగా మారింది. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన మహిళలు గోరింటాకు పెట్టుకుంటం ద్వారా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని, బాగా పండితే వారి మధ్య ప్రేమ అనేది అంత గాఢంగా బాగా ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. గోరింటాకు చేతులకు మాత్రమే కాదు, మనసుకు ఆనందాన్ని ఇస్తోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి గోరింటాకు పెట్టుకుంటూ పాటలు పాడుకోవటము, నవ్వుకోవటము వల్ల వారి మధ్య బంధాలు బాగా బలపడతాయి. ప్రేమ, ఆప్యాయతలు, అనుబంధాలు పెరుగుతూ ఉంటాయి. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గోరింటాకు ఎంత గాఢమైన ఎరుపు రంగులో పండితే అంత శుభమని, వారి మధ్య ప్రేమ అనేది కూడా అంత దృఢంగా, అంత బాగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఇది ఒక అందమైన సాంప్రదాయం మాత్రమే. శాస్త్రీయంగా నిర్ధారించబడ్డ విషయాలు ఏవీ లేవు. అయినప్పటికీ అందరూ కూడా ఈ గోరింటాకంటే అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. మహిళల అందానికి మరింత వన్నె తెచ్చే విధంగా ఈ గోరింటాకు ఉపయోగపడుతుంది. ఒక సంస్కృతి, ఆరోగ్యాన్ని కాపాడే ఒక ప్రకృతి వరం.